Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడికి అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 41కి వెల్కమ్. 14 మంది సన్యాసాధిపతుల్ని పిలిచి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి. శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరిని సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి. మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది అన్నాడు. తాపసులైన ఆ రామలక్ష్మణుని చంపడం చాలా తేలికని భావించి వారు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. శూర్పణఖ వాళ్ళకి రామలక్ష్మణుని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరినగులు మొదలైన ఆయుధాలన్నింటినీ పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగు తీస్తారు. రాముడు, లక్ష్మణ నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. ఇంద్రుడి చేతి నుండి వజ్రాయుధము విడవబడినట్టు రాముడు తన ధనుసుకి సంధించి వదిలిన ఆ బాణాల వల్ల గుండెలన్నీ చీల్చుకుంటూ భూమిలో కూర్చుకున్నాయి. వాళ్ళు అందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు. ఇదంతా చూసిన శూర్పణఖ అర్చుకుంటూ మళ్ళీ వెళ్ళి కరుడి దగ్గరికి పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, ఏమైందని ఇలా పడిపోయావు అని కరుడు అడిగాడు. శూర్పణఖ రామలక్ష్మణుని చంపమని పంపించిన వాళ్ళను రాముడు ఒక్క క్షణంలోనే చంపేశాడు. రాముడు మహావీరుడు. నీకు రాముడిని ఎదిరించే శక్తి ఉంటే నీ దగ్గర కింకరులని పంపించడము కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలు వదిలేస్తాను. అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను వాడిని చంపాను వీడిని చంపాను అంటావేమిటి? అవన్నీ ఒట్టిది. నువ్వు సూర్యుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో అన్నది. ఈ మాటలు విన్న కరుడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి నేను ఇప్పుడే బయలుదేరుతాను. నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడు నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను యుద్ధానికి వెళితే నా ముందు నిలబడగలిగేవాడు ఎవడు ఉండడు అని పలికి 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. కరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి. ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలముగా ఉన్నటువంటి ఆ దారిలో తొర్రుపడి ముందుకి పడిపోయి పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు ఎరుపు రంగుల వలయములు ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజము మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లో నుంచి అగ్నిని కక్కుతూ ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా కరుడు వాటిని లెక్క పెట్టకుండా ముందుకు వెళ్ళాడు. కరుడు చుట్టూ
12 మంది రాక్షస సేనలు నిల్చున్నారు. వాడితో పాటు దూషణుడు, త్రిశుకరుడు, ప్రమాది, స్థూలక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు. రాముని ఆశ్రమంలో పక్షులు చిత్ర విచిత్రమైన కూతలు కూస్తున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరెగిరి పడుతుంది. బాణముల చుట్టూ ధూమము ఆవరించింది. రాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నిష్కారణముగా పర్ణశాలలో ఉన్న ధనస్సు భూమి కంపించేసరికి ఎగిరెగిరి పడుతుంది. బాణముల చుట్టూ ధూమము ఆహ్వానిస్తున్నది అనగా గొప్ప యుద్ధం వస్తుందన్నది ధనుర్పాదములకు ఆనందపడుతున్నాయి. దూరముగా పక్షి కూస్తోంది. అంటే ఈ యుద్ధంలో జయ అపజయాలు దైవ నిర్ణయాలు. నా ఎడమ భుజము అదురుతున్నది. ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను. తస్మద్గృహీత్యవాదిహ్యం శరప్రాణిదర్తనుత్తర గుహమాస్య శైశల్యదుర్గం పాదపసంకులం. లక్ష్మణ, నువ్వు వెంటనే ధనుర్బాణములను చేత పట్టుకొని సీతని తీసుకొని ఎవరు చూసినా కూడా కనబడినంత చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో అనే మాటలు చెప్పవద్దు. నువ్వు యుద్ధం చేయలేవని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు. వీళ్ళతో యుద్ధం చేయలేని నేను కోరుకుంటున్నాను. అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేదు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో అన్నాడు. సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే ఆనాడు పినాకిని అనే ధనుసుని పట్టుకొని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన కరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు. రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడు ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతున్నప్పుడు సముద్రం ఎలా సంతోషముగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన పర్వతానికి వెళ్ళి ఆ బోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు. రాముడు ఒక్కసారి తన ధనుసుని తీసి మండలకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయ బాణ తునీరంలో నుంచి బాణం తీశాడు, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుసుకి సంధించాడు, ఎప్పుడు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడో ఎవ్వరూ చూడలేదు. అంత వేగంగా బాణప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే దారుణంగా 14,000 మంది రాక్షసులు రథంలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి. పర్వతాలు ప్రకంపించాయి. వనదేవతలు వనాన్ని విడిచి పారిపోయాయి. క్రూర మృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి. గుర్రాల కాళ్ళు రాలిపోయాయి. రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి. కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏకకాలంలో 13 బాణాలని విట్టినారి తొడిగి విడిచిపెట్టేవాడు. 14,000 మంది రాక్షసుల్ని రాముడు ఒక్కడే సంహరించాడు. దూషణుడు ఆగ్రహంతో ఒక పరిగని పట్టుకొని రాముడి మీదికి వచ్చాడు. రాముడు వాడి 2 చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి దూషణుడు ఏనుగు పడిపోయినట్లు నేల మీద పడి మరణించాడు. యుద్ధరంగంలో కరుడు, త్రిశకరుడు మాత్రమే మిగిలారు. కరుడి ఆజ్ఞ మేరకు త్రిశకరుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు. కరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే కరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి విట్టినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. కరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి
ఆయన కవచం పిట్టిపోయి కింద పడిపోయింది. అప్పుడు ఆయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్లు పారినట్టు రాముడి గుండెల నుంచి రక్తం కారింది. రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనస్సుని తీసుకొని కరుడితో ఇలా అన్నాడు. వాడు 3 లోకములను పరిపాలించగల సమర్థుడైన పాపకర్మాలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తల వంచి ఉండవచ్చు. వాళ్ళకి ఒకసారి అవకాశం వస్తే 10 మందిలో ఒక్కత్తై వెళ్ళిపోతున్న పాము కనపడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్లు అందరూ కలిసి అటువంటి వాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలలో కూర్చొని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకెందుకు ఆగ్రహం? వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు? వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పూయాలో ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితము ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఇవ్వడము సిద్ధం చేసిన నాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టినా ఆ భూమి ఈనాడు నీ ఒంట్లో నుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను అన్నాడు. ఆ మాటలకి ఆగ్రహించిన కరుడు యమపాసం లాంటి ఒక గదని రాముడి మీదకి వేశాడు. దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదికి దూసుకు వచ్చింది. రాముడు ఏకకాలంలో కొన్ని బాణాలను ప్రయోగించగా ఆ గద మార్గమధ్యంలోనే తుత్తుని నిలపోయింది. రాముడు వేసిన బాణాలకి ఆ కరుడి ధ్వజం గుణాలు సారథి పడిపోయాయి. ఆ బాణాల కరుడి గుండెల్లో దిగి గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది. తాను చనిపోతానన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి దాన్ని రాముడి మీద వెయ్యబోగా ఆ చెట్టుని నారచా బాణములతో ముక్కలు చేశాడు. మీద పడబోతున్న కరుని బాణం పెట్టి కొట్టగా భూమి మీద పడి మరణించాడు. అర్ధరాధిక ముహూర్తమై రామేణ నిశితేసరై 14 సహస్రాణి రక్షపాతం భీమకర్మణం కరదూషణముఖాన్యం నిహతాని మహాహవే. రాముడు 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 12 నిమిషాలలో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జరుగుతుందో అని కంగారు పడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగున వచ్చి రాముడిని ముందు నుంచి గట్టిగా కౌగిలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి వెనుక నుంచి మళ్ళీ కౌగిలించుకుంది. అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడు వంటి ముఖంతో సీతమ్మ కౌగిలించుకునేసరికి రాముడు తన కష్టమంతా మర్చిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందముగా పర్ణశాలలోకి వెళ్ళారు. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. న్యూ వీడియోస్ చూసేటప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్?
Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.